మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోలు మండలం కొంపల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ సంవత్సర ఆవిర్భావ సందర్భంగా తలకొప్ల చంద్రయ్య అధ్యక్షతన ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు కోలశివ మాదిగ, మహేష్ మాదిగ, సిరోలు మండల అధ్యక్షులు తెల్లూరు శ్రీనివాస్ మాదిగ, కనకం బాబు, ఎంఆర్పీఎస్ కాంపెల్లి పెద్ద మాదిగ, కొమ్ము వెంకన్న, కొలపాక ఎల్లయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మరియు కొమ్ము శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గండాతి సత్యం, రేపాల వెంకట వీరయ్య, మల్లి వెంకటేశ్వర, పొన్నం మహేష్, పెద్ద వెంకన్న, అనిల్ పులుసాని మహేందర్ రెడ్డి మరియు మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 31 సంవత్సరాలు ఏర్పడే సందర్భంగా ఈ జెండా కొత్తగా జెండా కట్టుకున్నటువంటి సందర్భంగా ఈ జెండాని గ్రామ ఎంఆర్పిఎస్ సలహాదారులు మాజీ ఉప సర్పంచ్ గారు ఆవిష్కరించిందిగా కోరుకుంటున్నారు. అనిల్ 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 కొంచెం జరపండి. కొద్దిగా వెనక జరగాలి మీరు. కేంద్ర అధికార ప్రతినిధి అయినటువంటి కోళ్ళ శివన్న గారిని కూడా జెండావిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. కేంద్ర అధికార ప్రతినిధి అయినటువంటి మన ముఖ్య నాయకులు కోళ్ళ శివన్న గారు కూడా జెండావిష్కరణ చేయాల్సిందిగా జై మాదిగా సైడ్ నిలబడుకొని చెప్పిగా ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు ఇదే రోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినోత్సవం కూడా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంలో సిరోలు మండల కేంద్రానికి సంబంధించినటువంటి గ్రామంలో హాజరై ఇక్కడ ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది. మరి సమాజంలో ఉండే పేదల కోసం కూడా వివిధ రకాలైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలోనే భాగంగా ఆరోగ్యశ్రీని సాధించడం, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ను సాధించడం, అట్లాగే 4 కిలోల రేషన్ బియ్యాన్ని 6 కిలోల వరకు తీసుకుని వెళ్ళడం, అట్రాసిటీ కేసును సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు తిరిగి అట్రాసిటీ కేసును రివోక్ చేసుకొని రావడం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించడం, సమాజంలో ప్రతి కులానికి ఆత్మగౌరవం ఉండే విధంగా ఆయా కుల సంఘాలను ప్రోత్సహించి మరి దానికి కూడా ఎంఆర్పిఎస్ఏ కారణం అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ సాధించుకున్న తరువాత దాని లక్ష్యం ఈ దేశంలో ఉండే పేదలను కుల మతాల వర్గాలకు అతీతంగా ఈ దేశంలో ఉండే పేదలందరినీ ఏకం చేసి భారత రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి కుడిసే వరకు కూడా అందే విధంగా రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ పోరాటం ఉంటుందని, ఈ పోరాటానికి ఎట్లయితే వర్గీకరణ పోరాటానికి సపోర్ట్ చేసినట్టు సమాజంలో ఉండేటటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మానవతావాదులు కూడా రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ కార్యాచరణ మందకృష్ణ మాదిగ గారి పిలుపును కూడా పాటించి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ జై జీవన్, జై భీమ్, జై పూలే.